గీయాలటి రెసిపీ చెప్పే ముందు 90స్ కిడ్స్ అందరూ ఒక్కసారి రివైండ్ చేసుకొని చిన్నప్పుడు ఏ దావత్కి పోయినా మంచిగా ఇస్తారు అక్కడ అడ్డిస్తుండే గంతెందుకు ఇడ్లీ సెంటర్లో కదా ఉడుకోడికి ఇడ్లీ మంచిగా ఇస్తాలో చుట్టిస్తే లవ్ టేస్ట్ అనిపించేదిలే. ఇలాంటి రెసిపీ అయితే తట్టే ఇడ్లీ అన్నట్టు 2.5 కప్పులు ఇడ్లీ రవ్వకి 1 కప్పు మినపప్పు నానబెట్టుకోరి మంచిగా రుబ్బినాక ఈ రెండు కలిపేసి ఒక పూట అంతా వదిలేస్తే ఇట్లా పొంగుతుంది. దాంట్లో మొత్తం అంత ఉప్పు సోడా వేసి ఇట్లా తట్టే ఇడ్లీ అని ప్లేట్ దొరుకుతుంది అన్నట్టు. దానికి మొత్తం అంతా రెయ్యి రాసుకొని ఒక 3 చెంచాలు ఇడ్లీలు పోసుకుని అనుకోరు, 2-3 ఈజీగా తినొచ్చు. మీదికి వెళ్ళి పుట్నాల పొడో కరివేపాకు పొడో ఏదన్నా వేసుకొని చట్నీ పెట్టుకొని తింటే లవ్ అంటే లవ్ టేస్ట్ ఉంటుంది. ఇది టిఫిన్ డబ్బాలు బి పెట్టుకోవచ్చు, ప్లాస్టిక్ డబ్బా కాకుండా ఇట్లా ఇస్తారాక డబ్బాలు పెట్టుకుంటే ఎట్లుంటుంది. నిజంగానే మీరు చూసింది ఇస్తారాకుతో చేసిన డబ్బా అనేది యూజ్ అయిన త్రో, కానీ ప్రకృతికి పర్యావరణానికి ఏమి ప్రాబ్లం కాదన్నట్టు. ఇస్తారాకు అనే సంస్థ మన పాత సంస్కృతిని మళ్ళీ తీసుకొచ్చి ఇస్తారాకులలో డిఫరెంట్ సైజులు డబ్బాలు ఇస్తుంది. అరే ఇప్పుడు వచ్చేది గణేష్ చతుర్థి కదా, చాలా మంది అన్నదానానికి స్పాన్సర్ చేస్తుంటారు. గసుంటప్పుడు గిసుంటి ఇస్తారాకులు స్పాన్సర్ చేసిర్రు అనుకోరి ఎంత మంచిగా ఉంటుంది. ప్రకృతికి కూడా హాని కాదు, ఫుడ్ కూడా ఎన్హాన్స్ అవుతుంది. ప్రసాదం కూడా గిసుంటి ఇస్తారాకులో పెడితేనే నయం. కావాలంటే డిస్క్రిప్షన్ డీటెయిల్స్ ఇస్తా చూడండి. తట్టేగ్లీ